హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హౌ టు అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఫైల్స్ ఫ్రమ్ ది వెబ్సైట్ యూజింగ్ ఫైల్ మేనేజర్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ముందుగా నేను నా యొక్క cPanelలోకి డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను అనమాట. ఓకే, ఇది నా యొక్క cPanel. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఫైల్స్ అని కనిపిస్తుంది కదా, దాని క్రింద చూసుకున్నట్లయితే ఫైల్ మేనేజర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ దీని మీద టిక్ చేయండి. టిక్ చేసి సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫైల్ని అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటున్నానో దాన్ని క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అప్లోడ్ అవుతుంది మనకి. ఓకే, అప్లోడ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఫైల్స్లోకి వెళ్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. చూసినట్టయితే మనకి ఇక్కడ చూసారా, మనం అప్లోడ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఇప్పుడు మీరు అప్లోడ్ చేశారు. నెక్స్ట్ ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, చూసినట్లయితే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యిందనమాట. ఈ విధంగా మనం ఫైల్ మేనేజర్లో ఫైల్స్ని అప్లోడ్ అండ్ డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.